లాస్ట్ వీక్ మన ఛానల్లో ఒక ఫస్ట్ షార్ట్ వీడియో పోస్ట్ చేశాను, మార్నింగ్ వైబ్స్ అని. ఆ వీడియోకి మంచి వ్యూస్ వచ్చాయండి. 500-600 అవ్వచ్చు, బట్ నాకు మాత్రం ఫస్ట్ షార్ట్ వీడియోకి ఆ మాత్రం వ్యూస్ వచ్చాయంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అలాగే కొన్ని మెసేజెస్ కూడా వచ్చాయండి, కాంప్లిమెంట్ చేశారు చాలామంది. చాలా ఆర్గనైజ్డ్గా పెట్టుకున్నారు, చాలా నీట్గా పెట్టుకున్నారు ఇలా అని. అయితే ఆ వీడియో షార్ట్ వీడియో షూట్ చేయడానికంటే ముందు ఏం జరిగిందో ఈ వీడియోలో చూడండి. సో ఊరికే అలా క్లీన్ అవ్వదు, చిటిక వేస్తే అయిపోయేలాగా ఉండదు. సో దానికి ముందు నేను చేసిన పని ఇది. అలాగని ఇది చాలా కష్టమైంది కూడా కాదండి. ఇట్ హార్డ్లీ టుక్ 15 minutes అంతే. 15 minutes మీరు టైం పెట్టుకొని ఆ వర్క్స్ అన్నీ ఫినిష్ చేశారు అంటే ఆర్గనైజేషన్ అంతా ఫినిష్ చేసుకున్నారంటే నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేసినంత ఆర్గనైజ్డ్గా నీట్గా మీ ఇల్లు ఉంటుంది. సో అలా ఉండడం వల్ల ఏంటి లాభం అంటే మనకి చాలా మంచి ఎనర్జీ వస్తుంది, పాజిటివ్గా అనిపిస్తుంది, బూస్టప్ లాగా ఉంటుంది ఇంట్లో. అలా కాకుండా మెస్సీగా ఉంటే మనకి ఏ పని చేయాలనిపించదు. అండ్ మెస్సీ హౌస్ ఆల్వేస్ క్రియేట్స్ నెగిటివ్ ఇంపాక్ట్ అండి. మనం ఆలోచనల్లో, మనం చేసే పనుల్లో అలా నెగిటివ్గా ఫ్రస్ట్రేటెడ్గా అలా అనిపిస్తూ ఉంటుంది. అదే ఆర్గనైజ్డ్గా పెట్టుకొని చూడండి, మీకు ఎంత డిఫరెన్స్ వస్తుందో. మీ థింకింగ్లోనే కానివ్వండి, మీ ఎనర్జీ లెవెల్స్లో కానివ్వండి, కాన్ఫిడెన్స్లో కానివ్వండి, చాలా డిఫరెన్స్ వస్తుంది. గివ్ దిస్ 15 minutes ఆఫ్ టైం ఎవ్రీ మార్నింగ్ అండి. యూ విల్ డెఫినెట్లీ సీ ద డిఫరెన్స్. ఇన్నిసార్లు చెప్తున్నానని ఏమనుకోవద్దు. నేను చేంజ్ అయ్యాను కాబట్టి ఆ చేంజ్ మీలో వస్తే కూడా మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీ డైలీ రొటీన్స్లో, లైఫ్ స్టైల్లో చాలా చేంజెస్ వస్తాయి అని ఇన్నిసార్లు చెప్తున్నాను. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, అసలు ఇక్కడ నేను ఏం చేశాను ఆ 15 minutes అన్నది నేను బ్రీఫ్గా మీకు చెప్తాను. వీడియో స్టార్టింగ్లో చూశారు కదా, నేను బయటికి వెళ్ళి బాయ్ చెప్తున్నాను. అప్పుడు టైం 7:30 అయిందండి మార్నింగ్. ఆ టైంకి పిల్లలు స్కూల్కి వెళ్తారు, వాళ్ళ బస్సు 7:35కి వస్తుంది. 7:30కి వాళ్ళ ఇంట్లోంచి బయలుదేరుతారు. వాళ్ళు వెళ్ళగానే నేను ఈ పనులు స్టార్ట్ చేస్తాను. పిల్లలు ఉన్నంతసేపు ఎలా అంటే ఇల్లు మెస్సీగా అయిపోతుంది. వాళ్ళు లేచి రెడీ అయ్యే ఆ 40-45 minutes టైంలోనే చాలా మెస్సీ చేసేస్తారు. అయినా కూడా ఐ డోంట్ బాదర్ అండి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్స్ వాళ్ళకి ప్లెజెంట్గా, వాళ్ళు హ్యాపీగా స్కూల్కి వెళ్తేనే వాళ్ళ డే అంతా బాగుంటుంది అని చెప్పి నేను ఎర్లీ మార్నింగ్స్ వాళ్ళ మీద ఏ స్ట్రెస్ కానీ ప్రెషర్ కానీ పెట్టను. బట్ ఎప్పుడు ఇలాగే ఉంచాలా అంటే లేదు. వాళ్ళకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళ డైలీ రొటీన్స్లో ఇది కూడా ఒక పార్ట్ అయిపోతుంది. ఫోల్డింగ్ ద బెడ్షీట్స్, ఇంకా చిన్న థింగ్స్. సపోజ్ మా పాప ఉందనుకోండి, బొట్టు పెట్టుకున్న తర్వాత ఆ పర్టికులర్ బొట్లు ఏదైతే ఉందో అది డ్రాలో పెట్టదు, జస్ట్ ఆ డ్రా పైన కబోర్డ్ మీద పెట్టేస్తుంది. నేను తర్వాత పెట్టుకుంటాను. సో అట్లీస్ట్ ఇంతకుముందు బొట్టు పెట్టుకోవడం కూడా వచ్చేది కాదు కదా. సో యాజ్ టైం వెళ్తూ ఉన్నప్పుడు ఇవి కూడా వాళ్ళకి మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి అలవాటు అవుతాయి. అన్నీ ఒకేసారి డంప్ చేసేసి వాళ్ళ మీద మీరు ఇది చేయాల్సిందే అని స్ట్రిక్ట్గా చెప్పి మార్నింగ్ అరిచేసి వాళ్ళని ఆ బ్యాడ్ మూడ్లో స్కూల్కి పంపిస్తే వాళ్ళ డే అంతా కూడా అలా అప్సెట్గానే ఉంటారు. సో మార్నింగ్ టైమ్స్ నేను అసలు ఏది స్ట్రిక్ట్గా చెప్పను అండ్ వాళ్ళకి వదిలేస్తాను. సో డెఫినెట్గా మెస్సీ చేసేస్తారు ఇల్లు, దట్స్ ఫైన్, నేను చేసుకుంటాను. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సర్దుకోవడమే నాకు 15 minutes పడుతుంది. సో ఈ 15 minutes నాకు సపరేట్గా మళ్ళీ వాక్కి వెళ్ళాలి, జిమ్ చేయాలి, లేకపోతే జాగింగ్ చేయాలి, ఎక్సర్సైజులు చేసుకోవాలి అని ఏం పెట్టుకోకుండా అట్ ఏ టైం 2 పనులు అయిపోతాయి. స్వకార్యం స్వామి కార్యం అంటారు కదా, అలాగా. సో స్టార్టింగ్ ఫ్రమ్ ద ఎంట్రన్స్ అండి, లోపలికి రాగానే ఎంట్రన్స్ పక్కన ఉండే కబోర్డు, అలాగే నెక్స్ట్ డైనింగ్ టేబుల్, ఆ తర్వాత హాల్లో ఉండేవి, ఆ తర్వాత బెడ్రూమ్లో ఉండేవి, ఇలా ఒకదాని తర్వాత ఒకటి క్లీన్ చేసుకుంటూ వెళ్తాను. ఎవ్రీడే డస్టింగ్ కొన్ని ఏరియాస్లో అవసరము, అవి చేసుకుంటాను. అది ఇంకొక వీడియోలో చూపిస్తాను. బట్ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ ఎవ్రీడే డస్టింగ్ అవసరం ఉండదు. ఎవ్రీడే డస్టింగ్ మోస్ట్లీ నేను చేసేది డైనింగ్ టేబుల్ పైన, టీపాయ్ అండ్ ఆల్సో టీవీ యూనిట్ దగ్గర. ఈ 3 ప్లేసెస్లో మాత్రమే ఎవ్రీడే క్లీన్ చేస్తాను. బట్ రిమైనింగ్ స్పేసెస్లో వీక్లీ వన్స్ సరిపోతుంది. అవి కూడా ముందు వీడియోస్లో మీకు క్లియర్గా చూపిస్తాను. ఇందాక పిల్లల గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం నాకు గుర్తొచ్చిందండి. అసలు ఇది మాట్లాడాలని అనుకోలేదు ఈరోజు వీడియోలో, బట్ అన్ప్రిపేర్డ్గా చెప్తున్నాను. ఏంటంటే నేను ఈ వీడియో షూట్ చేసిన దానికి, వాయిస్ ఓవర్ ఇస్తున్న దానికి ఆల్మోస్ట్ 1 week 10 days గ్యాప్ ఉంది. ఈ మధ్యలో ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయలేదు, ఈ వీడియో కూడా ఇన్ని రోజుల తర్వాత ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నానంటే నాకు ఈ మధ్యలో పీరియడ్స్ వచ్చాయండి. సో పీరియడ్స్ టైంలో నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఐ మీన్ స్టమక్ పెయిన్ కొంచెం సివియర్గానే ఉంటుంది.
అండ్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ 2-3 డేస్ నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దిస్ అండి. మా బాబు 7th స్టాండర్డ్ చదువుతున్నాడు. హీ ఈజ్ 12 year old. మా బాబుకి నేను పాస్ట్ 1 year నుంచి పీరియడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాను. అయితే ఒకేసారి చెప్పకుండా, అంటే వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఇలాంటిది ఒకటి ఉంటుందా విమెన్ లైఫ్లో అని. ఒకేసారి చెప్పి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి భయపెట్టే బదులు నేను ఎలా చేశాను అంటే, ఫస్ట్ టైం నేను చెప్పినప్పుడు ఏం చెప్పానంటే, నాన్న నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు, ఐ హ్యావ్ మై పీరియడ్స్, అదేంటో నీకు ఇప్పుడు చెప్పినా తెలియదు, బట్ వెన్ ఎవర్ ఐ సే ఐఎమ్ నాట్ వెల్, ఐ హ్యావ్ పీరియడ్స్ అని నేను చెప్పినప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి. ఫీవర్ వస్తే అమ్మకి ఎలా బాగుండదో, కోల్డ్ వస్తే అమ్మకి ఎట్లా బాగుండదో, అలాగే ఇది కూడా. సో ఆ 2-3 డేస్ నాకు ఏదైతే బాగాలేదు అని చెప్తున్నానో అప్పుడు నువ్వు కొంచెం అర్థం చేసుకోవాలి, ఇబ్బంది పెట్టకూడదు, కొన్ని పనులు నీ అంతటి నువ్వు చేసుకోవాలి. ఎవ్రీడే ఎలా రొటీన్లో నువ్వు అన్నీ ఎలాగ నన్ను అడుగుతావో అంత అడగకుండా ఒక 10% ఆఫ్ వర్క్ నాకు తగ్గించేలాగా నువ్వు ఉండాలి. ఇది నాకే కాదు చాలామందికి జరుగుతుంది. పోను పోను నీకు మెల్లిగా అర్థమవుతుంది. ఇప్పుడు నీకు చెప్పినా తెలియదు, జస్ట్ ఇది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్పానండి. సో అలా అలా మెల్లిగా మా వాడు నన్ను అసలు ఏంటి అది అని అంత క్యూరియస్గా కూడా అడగకుండా సరే అమ్మా అన్నాడు. సో అప్పటి నుంచి హీల్ మేక్ మీ కంఫర్టబుల్ అండి. నాకు మొన్న ఇంకా బాగా అనిపించింది ఏంటి అంటే, నేను అలా 1 year నుంచి ఎవ్రీ మంత్ ఏదో ఒక కొత్తగా పాయింట్ వాడికి తెలిసేలాగా చెప్తూ వచ్చాను. సో మొన్న క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఈ మంత్ నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ లైక్ ఐ స్పోక్ టు హిమ్ ఫర్ హాఫ్ అన్ అవర్. క్లియర్గా చెప్పాను అంత ఇది ప్రాసెస్, ఇది బయాలజికల్ ప్రాసెస్ అని. అండ్ దిస్ హ్యాపెన్స్ టు ఎవ్రీ గర్ల్, ఎవ్రీ మంత్ ఇలా అవుతుంది ప్రతి గర్ల్కి అండ్ ఆఫ్టర్ హర్ ప్యూబర్టీ అని చెప్పాను. సో తను ఏమడిగాడంటే, చెల్లి కూడా ఇలాగే బాధపడుతుందా అమ్మా అని అడిగాడు. అవునానా, చెల్లికి కూడా ఆ ఏజ్ వచ్చిన తర్వాత చెల్లి కూడా ఇలాగే ఎవ్రీ మంత్ ఇబ్బంది పడుతుంది అంటే, తను ఏమన్నాడంటే, అమ్మ వీ హోప్ చెల్లికి ఇంత పెయిన్ఫుల్గా ఉండకూడదు, ఇంత ఇబ్బందిగా ఉండకూడదు అని వీల్ ప్రే ఫర్ హర్ అని అన్నాడు. ఐ ఫీల్ సో హ్యాపీ అండి. అండ్ అసలు నాకు చాలా అంటే ఇప్పుడు కూడా కొంచెం ఎమోషనల్గా అనిపిస్తుంది. ద వే కిడ్స్ ఆర్ థింకింగ్ దీస్ డేస్, మనం కరెక్ట్గా చెప్పాలి కానీ వాళ్ళకి రైట్ వేలో రీచ్ అవుతుంది. తర్వాత ఇంకొక పాయింట్ నేను ఏం చెప్పానంటే, సో నువ్వు చెల్లి గురించి ఆలోచించావు, నీకు నువ్వు అన్నవి కాబట్టి చెల్లి గురించి నేను నా బాధ చెప్పగానే నీకు చెల్లి గురించి థాట్ వచ్చింది. అలాగే మీ క్లాస్లో ఉన్న గర్ల్స్ కూడా, అండ్ నువ్వు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు నీకు సరౌండింగ్స్లో ఉన్న గర్ల్స్ కూడా ఇలాగ ఏమైనా ఇబ్బంది పడుతున్నప్పుడు జస్ట్ డోంట్ బులీ దెమ్, వాళ్ళని ఎగతాళి చేయొద్దు, వాళ్ళని ఏడిపించొద్దు. అండ్ మీకు ఏదైనా నువ్వేమైనా చేయగలిగితే జస్ట్ మేక్ దెమ్ కంఫర్టబుల్. వాటర్ ఏమైనా కావాలా, ఇంకేదైనా హెల్ప్ కావాలా, లేకపోతే ఏదైనా మెడికల్ హెల్ప్ కావాల్సిన, ఎమోషనల్ సపోర్ట్ కావాల్సిన సపోర్ట్ చేయాలి. అండ్ అలా నీకు ఏదైనా ఇన్సిడెంట్ ఎదురైనప్పుడు నువ్వు ఎవరికైనా సపోర్ట్ చేస్తే డెఫినెట్గా నాకు ఇంటికి వచ్చి చెప్పు. ఐ విల్ ఫీల్ వెరీ హ్యాపీ, నా కొడుకు ఇలాగా ఒకరికి హెల్ప్ చేశాడు. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ బులీయింగ్ దెమ్, ఒకరిని ఏడిపించే బదులు లేదంటే తక్కువగా చూసే బదులు ఇంకొక నోట్లో ఇంకొక ఉద్దేశంతో చూసే బదులు ఈ హెల్ప్ దెమ్ అని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అని చెప్పాను. డెఫినెట్గా చెప్తానమ్మా, నాకు ఛాన్స్ వస్తే నేను డెఫినెట్గా హెల్ప్ చేస్తాను అని అన్నాడు. అండ్ అలా చెప్పడంతో పాటు ఈ త్రూ అవుట్ ద కన్వర్జేషన్ ఏం జరిగిందంటే, వాడు నాకు ట్యాబ్లెట్స్ తెచ్చిచ్చాడు. నేను ఫస్ట్ ఫ్లోర్లో పడుకొని ఇదంతా మాట్లాడాను. వాడు నా కోసం గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళి ట్యాబ్లెట్స్ తెచ్చి నైట్ దగ్గర పెట్టుకోమ్మా అని ఒక వాటర్ బాటిల్లో నీళ్లు పట్టించేసి అందుబాటులో పెట్టి నన్ను కంఫర్ట్ చేస్తూ, ఓకే మా పడుకో, ఐఎమ్ ప్రామిసింగ్ యూ, ఈరోజు నువ్వు చెప్పిందంతా నేను మైండ్లో పెట్టుకుంటాను అని అన్నాడు. అండ్ ఆల్సో నేను బాబుకి ప్యాడ్స్ గురించి చెప్పాను, పీరియడ్ ప్యాడ్స్ గురించి, కప్స్ గురించి అంత డీటెయిల్గా చెప్పలేదు. సో హీ వాజ్ ఆస్కింగ్ మీ, అమ్మ ప్యాడ్స్ ఎక్కడున్నాయో కూడా చెప్పు, నేను ప్రతి రూమ్లో పెడతాను, నువ్వు కింద ఉన్నా పైన ఉన్నా ఏ ఫ్లోర్లో ఉన్నా కూడా యూ క్యాన్ రీచ్ అవుట్ ఈజీలీ, నాకు చెప్పుమా, నేను ఎవ్రీ మంత్ ఐ మేక్ ష్యూర్ దట్ నీకు అన్నీ అందుబాటులో పెడతాను, యూ ఫీల్ కంఫర్టబుల్. అండ్ రేపు మార్నింగ్ నువ్వు నాకు బాక్స్ పెట్టకపోయినా పర్లేదు, ఐ విల్ మేక్ శాండ్విచ్, నేనే శాండ్విచ్ చేసుకొని పెట్టుకొని వెళ్ళిపోతాను అన్నాడు. సో హ్యాపీ కదా.